హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్నాక్ అనేది ఎటువంటి డీప్ ఫ్రై కానీ ఏమీ లేకుండా తక్కువ ఆయిల్తోనే చాలా ఈజీగా, తక్కువ ఆయిలే కాదు చాలా అంటే చాలా తక్కువ ఆయిల్తో ఇలా స్నాక్ లా కానీ లేదనంటే మనకి సైడ్ డిష్ అంటే ఏదైనా పప్పుతో కానీ అలా మనకి రైస్లో తీసుకున్నప్పుడు సైడ్ డిష్ ఇలా పాపడ్స్ అలా ఉంటాయి కదా, అలా కూడా తీసుకోవచ్చు. దీన్ని చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే వెరీ హెల్దీ కూడా. లోపలంతా జ్యూసీగా బయటంతా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎందుకంటే ఆలస్యం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రెసిపీ వచ్చి చాలా హెల్దీ అనమాట. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏంటి బొప్పాయి చూపిస్తుంది అని అనుకుంటున్నారా? బొప్పాయి కాయతోనే చేస్తామండి. ఇది చాలా బాగుంటుంది. బొప్పాయి పండే కాదు, కాయలో కూడా చాలా పోషక విలువలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పీల్ చేసుకోవాలి. చాలా రోజులకైతే బొప్పాయి కాయ అయితే దొరికింది మాకు. పళ్ళు అయితే దొరుకుతాయి కానీ కాయలు అయితే ఇంకా దొరకవన్నమాట. మార్కెట్లో తెచ్చుకోవాలి కదా. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా పీల్ చేసుకొని వాష్ చేసుకొని పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలి. కానీ ఇది కొంచెం పండిపోయింది. కాయలాగా ఉంటే అంటే బాగా పలకబారిన కాయ ఉంటుంది కదా, అంటే పండటానికి దగ్గరగా ఉండేటప్పుడు మనం ఈ రెసిపీ కనుక చేస్తే చాలా బాగుంటుంది. పండైనా కూడా అంటే పండు కాదు, ఇలా కొంచెం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది. స్వీట్నెస్ అంటే చాలా మందికి నచ్చదు. ఇలా కారం రెసిపీకి స్వీట్గా ఉంటే చాలామంది ఇష్టపడరు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ పండింది కదా, పండిన దగ్గర తీసుకొని అంటే కట్ చేసేసి ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలా అయితే ఈ రెసిపీకి అయితే బాగుంటుందన్నమాట. ఏం లేదు, ఇది పకోడీలాగే అనుకోండి, చాలా బాగుంటుంది. కాకపోతే మనం ఏమీ డీప్ ఫ్రై అయితే చెయ్యము. ఇక్కడ పీసెస్ అయితే కట్ చేసేసాం కదా, వీటిని బాగా వాష్ చేసుకొని ఒక కుక్కర్లో కానీ లేదంటే నార్మల్గా కుక్కర్లోనే కాకుండా అంటే విజిల్స్ పెడితే ఎక్కువ మెత్తగా అయిపోతుంది. నార్మల్గా అయినా ఉడికించుకోవచ్చు. కానీ నేను ఇక్కడ విజిలే పెట్టేస్తున్నాను. ఒక విజిల్ అయితే అయిపోతుంది. కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కటంటే ఒకటే విజిల్ పెట్టుకోవాలి, లేదంటే పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా వాష్ చేసుకున్న ముక్కల్ని కుక్కర్లో తీసుకొని దీనికి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ కూడా వేసుకొని మూత పెట్టి విజిల్ రానివ్వాలి. ఒక్క విజిలే రానివ్వాలి. తర్వాత ఉడకకపోతే ఇంకొకసారి పెట్టుకోవచ్చు, కానీ మెత్తగా మాత్రం ఉడికిపోకూడదు, బాగోదన్నమాట. నేనైతే కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు దీనికి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఒక మిక్సీ జార్లోకి మనకి రుచికి సరిపడా, కారంకి ఎంత మనం తింటాము స్పైసీనెస్ అనే దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఆనియన్ అనేది ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని ఇలా ముక్కలుగా, కొంచెం పెద్దగానే వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మిక్సీలోనే కాబట్టి పేస్ట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ జీలకర్ర కూడా 1 టీ స్పూన్ వరకు తీసుకోవాలి. కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే కరివేపాకు ఫ్రెష్ది తీసుకోవాలి. ఫ్రెష్ది అయితే మంచి అరోమా వస్తుంది, చాలా బాగుంటుంది. నేనైతే ఇలా అంటే మనం బయట వేస్తే తీసి పడేస్తాం కదా అని చెప్పేసి నేను ఏదైనా పేస్ట్ లాగా ఇలా చేసేటప్పుడు వేసేస్తాను కరివేపాకు, తినేయొచ్చు అని చెప్పేసి. అలాగే ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే నువ్వులు, ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు. అలాగే ఇక్కడ నేను పెసరపప్పునైతే ఆల్రెడీ నానబెట్టుకున్నాను. ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. దాన్ని కూడా సోక్ అయిపోతుంది కదా, బాగా నానిపోతుంది, చాలా తొందరగానే నానిపోతుంది. దీన్ని కూడా వాష్ చేసుకొని ఇలా వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను. ముక్కలకి సరిపడా ఉప్పు కుక్కర్ పెట్టేటప్పుడు వేసుకున్నాము. అలాగే ఇప్పుడు ఈ మసాలాకి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను. అలాగే పసుపు కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే అంటే మిక్సీ పట్టేసుకుంటే ఇక్కడ చూసారు కదా ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది చాలా బాగుంటుంది. మాకు ఇలా బొప్పాయి కాయ దొరికిందంటే మాత్రం ఈ రెసిపీ తప్పకుండా మా అమ్మ అయితే చేసి పెడుతుంది. చాలా బాగుంటుంది తినడానికి. ఇప్పుడు ఆ మసాలాని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు ముక్కలు కూడా విజిల్ వచ్చింది అంటే ఆఫ్ చేసేసి చల్లార్చాను. ఇక్కడ చూసారు కదా, ముక్కలు అయితే పర్ఫెక్ట్గా ఉడికాయి. ఎక్కువగా మెత్తగా అయిపోతే మాత్రం అస్సలు బాగోదు. మళ్ళీ చెప్తున్నాను. ఇలా ఉడికిపోయాయి కదా, ఈ వాటర్ని అంతా పడేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పీస్ని అయితే డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టి పెనం పైన కాల్చుకోవటమే, 2 వైపులా దోరగా కాల్చుకోవడమే ఆయిల్ వేసి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరే తింటే అంటారు ఇంత టేస్టీగా ఉన్న రెసిపీ చెప్పామని చెప్పేసి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది, హై ప్రోటీన్, హై ఫైబర్. అలాగే మనం ఇందులో నువ్వులు కూడా యూస్ చేస్తున్నాము, చాలా బాగుంటుంది. ఇవే కాకుండా మనం ఆనియన్ కూడా చక్రాలాగా కట్ చేసుకొని ఈ పేస్ట్లో డిప్ చేసి కూడా కాల్చుకోవచ్చు, చాలా బాగుంటాయి. అలాగే వంకాయలు కూడా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ ఇలా పెనం పైన అయితే ఇలా ముక్కలన్నీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది.
అలాగే ఇదైతే మేము రైస్లోగా తీసుకుంటాం. సాంబార్ ఎప్పుడైనా చేసుకున్నా ఇది ఇలా చేసుకుంటూ ఉంటాము. అంటే పాపడ్స్ అవి పెట్టుకుంటారు కదా, సాంబార్ అంటే సాంబార్ వేసుకొని తిన్నప్పుడు పాపడ్ అవి అలా పెట్టుకుంటారు కదా, అలా కాకుండా మేమైతే ఇలా చేసుకుంటాం అనమాట. చాలా బాగుంటుంది సాంబార్ రైస్తో కానీ లేదంటే రసంతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఒకవైపు అయిపోయింది, ఇంకొక వైపు ఫ్లిప్ చేశాను. ఇక్కడ చూస్తున్నారా సైడ్కి అయితే నేను అంటే సైడ్కి కూడా మనకి కాలాలి కదా, కొంచెం గ్యాప్ ఉంది, అందుకని చెప్పేసి ఇలా నిలువుగా పెడుతున్నాను. అప్పుడు సైడ్స్ కూడా కాలుతుందని చెప్పేసి. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది, చక్కగా కాలిపోయాయి. ఇలా వేడి వేడిగా గనక అన్నంతో కానీ లేదంటే అన్నంతోనే కాదు ఒత్తగా అలా స్నాక్ లాగా కూడా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. అలాగే ఇక్కడ నేను చెప్పాను కదా ఆనియన్తో కూడా చాలా బాగుంటుంది. ఇలా చక్రాలాగా ఆనియన్తో కూడా డిప్ చేసి పెనం పైన వేసి కాల్చుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తాను కట్ చేసి, చాలా బాగుంటుంది. లోపలంతా జ్యూసీగా బయటంతా క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.